ఏ రకం చేపతోనైనా చేపల పులుసు ఇలా పెట్టి చూడండి, రుచి అమోఘంగా ఉంటుంది. ఆ రోజు పక్కా చేపల కూర గిన్నె ఖాళీ అవ్వాల్సిందే. మరి ముందుగా నిమ్మకాయ సేంత చింతపండుని నానబెట్టుకోవాలండి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత అదే మిక్సీ జార్లోకి అల్లం ముక్కలు, వెల్లుల్లి, ధనియాలు, చెక్క, లవంగం, గసగసాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని కొన్ని వాటర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి ఉప్పు, కారం, పసుపు, ముందు గ్రైండ్ చేసుకున్న మసాలా, కొంచెం ఆయిల్ వేసుకొని మసాలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేప ముక్కలకి బాగా పట్టించాలండి. ఇలా బాగా పట్టించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందు గ్రైండ్ చేసుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా మగ్గిన తర్వాత ఇందులోకి చేప ముక్కల్ని వేసేసుకోండి. చేప ముక్కల్ని వేసుకున్న తర్వాత మూతను పెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత చింతపండు రసం వేసేసుకోండి. అలానే కొద్దిగా వాటర్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని చేప ముక్కని నెమ్మదిగా రెండో వైపుకు టర్న్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీరను వేసుకొని ఉడికించండి. పులుసు బాగా దగ్గర పడిన తర్వాత కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసేసుకోవడమే.